అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లేఅవుట్ ఏపీ అప్రూవ్ లేఅవుట్ అండి. గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్లో ఉంటుంది. గుంటూరు కార్పొరేషన్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లామ్ అనే విలేజ్కి చేర్చి ఉంటుందండి. గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్లో లామ్ అనే విలేజ్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుందండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లో పిఎస్ఆర్ గ్రూప్ వాళ్ళది విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. విల్లా ప్రాజెక్ట్ బ్యాక్ సైడే మన ఈ లేఅవుట్ ఉంటుందండి. ఇన్ని రోజులు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ పేరుతో కమిషన్ ఏజెంట్గా పనిచేసిన మేము మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్తో ఇప్పుడు ఎస్ఎంఆర్ డెవలపర్స్ అనే కొత్త ఫార్మ్ స్టార్ట్ చేసి ఈ లేఅవుట్ ఓన్గా డెవలప్ చేసామండి. ఇది 3 ఎకరాల 91 సెంట్లు అండి. 3.91 ఎకరాస్ లేఅవుట్ ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ అండి. అట్లాగే రెరా కూడా అప్లై చేస్తున్నాము. ఇంకొక 20 డేస్లో రెరా పర్మిషన్ కూడా వచ్చేస్తుందండి. ఇది అన్ని అప్రూవల్స్తో వచ్చిందండి. ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది. సిఆర్డీ అది రెడీ టు రిజిస్ట్రేషన్ అండి. ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. టోటల్గా 54 ప్లాట్స్ అండి. ప్లాట్స్ అన్ని కూడా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్తో ఉంటాయి. స్టార్టింగ్ సైజ్ వచ్చి 183 గజాల నుంచి స్టార్ట్ అవుతుందండి. గజం వచ్చి 28,000 రూపాయలు చెప్తున్నానండి. స్క్వేర్ వచ్చి 28,000 రూపీస్ చెప్తున్నాం అండి. టోటల్గా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం అండి. ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్నాము. చుట్టూ కాంపౌండ్ వాల్ వచ్చేస్తండి. ఎంటైర్ లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, అట్లాగే హై క్వాలిటీ సీసీ రోడ్స్, సీసీ డ్రైనేజ్, టోటల్గా అన్ని ఫెసిలిటీస్ ఇస్తామండి. పార్క్ డెవలప్మెంట్, కంప్లీట్ ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నీ ఉంటుంది. అట్లాగే వాస్తు ప్రకారం 100% వాస్తు ఫాలో అవుతూ ఈ లేఅవుట్ చేసామండి. ప్రతి ప్లాట్ కూడా ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ చూపిస్తుంది మనకి. వాస్తు ప్రకారం పర్ఫెక్ట్గా డిజైన్ చేసాము. మళ్ళా చెప్తున్నానండి, ఎస్ఎంఆర్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్గా మా జర్నీ స్టార్ట్ చేసిన మేము మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇప్పుడు ఓన్గా ఒక లేఅవుట్ చేసాము. ఇది కోర్ క్యాపిటల్ ఏరియా నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి. లెఫ్ట్కి వెళ్తే గుంటూరు వెళ్తాము, రైట్కి వెళ్తే కనుక అమరావతికి వెళ్తామండి. గుంటూరు నుంచి అమరావతి వెళ్లే రోడ్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. పిఎస్ఆర్ గ్రూప్ అని మీకు కనిపిస్తుంది కదండి విల్లా ప్రాజెక్ట్. ఈ విల్లా ప్రాజెక్ట్ బ్యాక్ సైడే మన లేఅవుట్ ఉంటుంది. ఈ విల్లా ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ బేస్మెంట్ అవుతుంది కదండి. ఇది హైరేజ్ అపార్ట్మెంట్స్ అండి. కేఎంజీ గ్రూప్ వాళ్ళది హైరేజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ విల్లా ప్రాజెక్ట్ బ్యాక్ సైడే మన లేఅవుట్ ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముందు నుంచి మనం లోపలికి రావాలండి. ఒక 1/2 కిలోమీటర్ రావాలి. అమరావతి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వస్తే మన లేఅవుట్ వస్తుందండి. ఇది 3.91 ఎకరాస్ లేఅవుట్ అండి. 3 ఎకరాల 91 సెంట్లు. మీకు రూటింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి లామ్ విలేజ్ అండి. గుంటూరు కార్పొరేషన్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో, కార్పొరేషన్ ఎండ్ అయిన తర్వాత 2 కిలోమీటర్స్ రావాలండి. ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, చలపతి ఇంజనీరింగ్ కాలేజ్, ఈ 3 దాటి ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత లామ్ అనే విలేజ్ వస్తుంది. ప్రజెంట్ మీరు చూసిన విలేజ్. ఈ విలేజ్ దాటి జస్ట్ ఒక 200 మీటర్స్ వచ్చిన తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ముందే అండి, మీకు రైట్ సైడ్ దూరంగా కనిపిస్తుంది కదా, అది వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి. మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు వెళ్ళక్కర్లేదండి మన లేఅవుట్కి రావడానికి. లామని విలేజ్ దాటి ఒక 300 మీటర్స్ వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్కి రోడ్డు ఉంటుందండి. గ్రావెల్ రోడ్ ఉంటుంది కదా, మీకు కనిపిస్తుంది కదా, ఇదే రోడ్డు. మనం ఈ రోడ్లోకి లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చి గ్యాస్ గోడౌన్ అనేది. ఈ గ్యాస్ గోడౌన్ దాటి 500 మీటర్స్ రావాలండి. ఎగ్జాక్ట్గా గుంటూరు నుంచి అమరావతి వెళ్లే రోడ్లోకి 500 మీటర్స్ వస్తే మన లేఅవుట్ వస్తుంది. టోటల్గా ఈ రోడ్ అంతా కూడా కంప్లీట్ అన్ని లేఅవుట్లేనండి. ఎక్కువ అనప్రూవ్ లేఅవుట్లు ఉంటాయండి ఈ రోడ్లో. ఏపీసీఆర్డీ అప్రూవల్, అట్లాగే రెరా, ఈ 2 అప్రూవల్స్ ఉన్నది లేఅవుట్ మందేనండి. ఈ రోడ్డు ఏదైతే ఉందో మన లేఅవుట్కి వచ్చే రోడ్డు ఇది 60 ఫీట్ రోడ్ అండి. 60 అడుగుల రోడ్డు. మన లేఅవుట్కి అప్రోచ్ రోడ్డు 60 ఫీట్ రోడ్ అండి. ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత మన లేఅవుట్ వచ్చేస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇదే లేఅవుట్ అండి. 3 రోడ్లు ఇచ్చాము. 3 రోడ్లు కూడా 60 అడుగుల రోడ్ నుంచి కనెక్ట్ అయ్యి ఉంటాయి. కంప్లీట్ రోడ్స్ అన్ని కూడా సీసీ రోడ్స్ ఇస్తామండి. సీసీ రోడ్స్, సీసీ డ్రైనేజ్, అట్లాగే మేజర్ డ్రైన్కి వచ్చి అది కూడా సీసీ డ్రైన్ ఇస్తాము. 60 అడుగుల రోడ్డుకి వచ్చి లేఅవుట్ చుట్టూ ఎంటైర్ కాంపౌండ్ వాల్ వచ్చేస్తండి. పార్క్ కూడా మీరు చూడొచ్చండి. అందరూ కూడా క్రాస్గా ఉన్న చోట ఎక్కడ చోట మిగిలిపోయిన మొక్కలు ఇస్తారు. మేము లేఅవుట్ మధ్యలో స్క్వేర్గా ఇచ్చామండి. పార్క్ అందంగా ఉండడం కోసం అని చెప్పని ఇచ్చాము. మీరు బ్రోచర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మా నెంబర్ కనుక మీరు మెసేజ్ పెడితే నేను బ్రోచర్ పంపిస్తాను. మీకు బ్రోచర్ చూడడానికి ఒక ఐడియా వస్తుందండి. మన లేఅవుట్ దగ్గరికి ఎట్లా రావాలనేది రూట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడు మన లేఅవుట్లో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ అని కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ మీరు చూస్తుంది కాంపౌండ్ వాల్ అండి. ఎంటైర్ లేఅవుట్ చుట్టూ కూడా 6 ఫీట్ హైట్లో కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. మన లేఅవుట్ పేరు వచ్చి బిఎస్కే ఫార్చ్యూన్ అండి. ఎస్ఎంఆర్ డెవలపర్స్ బిఎస్కే ఫార్చ్యూన్. ఇది టోటల్గా 3 ఎకరాల 91 సెంట్లు అండి. 3.91 ఎకరాస్ అండి. సిఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్. ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసిందండి. రెడీ టు రిజిస్ట్రేషన్. ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి. ప్రజెంట్ మీరు చూస్తుంది లేఅవుట్ పార్క్ అండి. ఏదో ఒక మూల క్రాస్ ముక్క కింద కాకుండా లేఅవుట్ మధ్యలో స్క్వేర్గా డెవలప్ చేస్తున్నాం అండి. పార్క్ బ్యూటిఫుల్ పార్క్ డెవలప్ చేస్తున్నాము.
హై క్వాలిటీ సీసీ రోడ్స్, సీసీ డ్రైనేజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. ఎలక్ట్రిసిటీ లైన్స్, స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నామండి. కంప్లీట్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము. అట్లాగే మన లేఅవుట్ టోటల్గా 100% వాస్తు ప్రకారం డిజైన్ చేస్తామండి. ప్రతి ప్లాట్ కూడా ఈస్ట్ ఎగ్జాక్ట్ 90 degrees వచ్చే విధంగా డిజైన్ చేసాము. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 2 months పడుతుందండి. 2 నెలల్లో వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఎవరి ప్లాట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామండి. అట్లాగే మన లేఅవుట్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్, ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ రోడ్డు మీదకి వెళ్ళిపోకుండా మన లేఅవుట్ దగ్గరకు వచ్చే అప్రోచ్ రోడ్ 60 feet అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో అప్రోచ్ రోడ్ పక్కనే ఒక మేజర్ డ్రైన్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తామండి. కాంక్రీట్ డ్రైన్ 4 feet విడ్త్ 4 feet హైట్ లో ఒక మేజర్ డ్రైన్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. లేఅవుట్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా కూడా ఆ డ్రైన్ లోకి వచ్చే విధంగా డిజైన్ చేసామండి. మీకు ఆ డ్రైన్ కూడా చూపిస్తానండి. కాంక్రీట్ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. చాలా మేజర్ డ్రైన్ కడుతున్నాం అండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదే డ్రైన్ అండి. కాంక్రీట్ డ్రైన్ లేఅవుట్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది. మన లేఅవుట్కి సంబంధించి కీ ఫీచర్స్ ఇంకొకసారి చెప్తానండి. ఇది సిఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి 1/2 km అండి, 500 meters డిస్టెన్స్ లో ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి కూడా 500 meters అండి. గుంటూరు సిటీ నుంచి 4 kilometers దూరంలో ఉంటుంది. అమరావతి కోర్ క్యాపిటల్ వచ్చి మన లేఅవుట్ నుంచి 12 kilometers అండి. ప్రపోజ్డ్ అమరావతి లార్జెస్ట్ రైల్వే స్టేషన్ కూడా 8 kilometers. అట్లాగే ప్రపోజ్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 8 kilometers అండి. అట్లాగే ప్రపోజ్డ్ అనంతపూర్ టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ఏదైతుందో అది మన లేఅవుట్ నుంచి 500 meters అండి. టోటల్ గా అన్ని ప్రాజెక్ట్స్ కి, కాలేజెస్ కి, స్కూల్స్ కి అన్నింటికి చాలా దగ్గరగా ఉంటుందండి. 2 kilometers రేడియస్ లోనే ఎంజిరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అన్నింటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ భూమి ఏదైతే ఉందో ఈ ల్యాండ్ మన ఓన్ కాదండి. ల్యాండ్ ఓనర్స్ వేరే ఉన్నారు. మనం డెవలప్ చేసి వాళ్ళకి డెవలప్మెంట్ రేషియోలో కొంత వాళ్ళకి కొంత మనకి అనే విధంగా చేస్తున్నాను. అట్లాగే గుంటూరు చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ లాము, కంతేరు, పొన్నేకల్లు, దామరపల్లి చుట్టుపక్కల రైతులు మీ భూమిని అమ్ముకోకుండా మీకు డబ్బులు నీడ్ ఉంటే కనుక ఇలా డెవలప్ చేసుకోవచ్చు అండి. మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక ఎంత పర్సంటేజ్లో మేము డెవలప్ చేస్తామని మీకు చెప్తాము. మీకు అవసరమైనంత వరకు కొన్ని ప్లాట్స్ అమ్ముకోవచ్చు. రిమైనింగ్ ప్లాట్స్ అన్ని కూడా మీ పిల్లలకి, మన వాళ్ళకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఉంచుకోవచ్చు అండి. ఈ ల్యాండ్ ఓనర్స్ కూడా అట్లాగే చేస్తున్నారండి. మాకు డెవలప్మెంట్కి ఇచ్చారు, ప్లాట్ల రూపంలో తీసుకుంటారండి. పర్సంటేజ్లు అయ్యి కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే అన్ని వివరాలు డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి. దయచేసి మీ భూమిని అమ్ముకోవద్దండి. ఇలా లేఅవుట్ చేసి డెవలప్మెంట్కి ఇచ్చుకోండి. మాకైనా లేదా వేరే ఎవరికి ఇచ్చుకున్నా సరే పర్లేదు. మేమైతే హై క్వాలిటీగా చేసిస్తాం అన్నీ కూడా. మేము ఎట్లా చేస్తాం అనేది మీరు మా లేఅవుట్ దగ్గరకు వచ్చి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి. ఇంకా లేఅవుట్ విషయానికి వస్తే కనుక మన ప్లాట్ ఎక్స్టెంట్ స్టార్టింగ్ సైజ్ వచ్చి 183 గజాల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ 2 ఫేసింగ్స్ ఉన్నాయి. గజం వచ్చి 28,000 రూపాయలు చెప్తున్నారండి. స్క్వేర్ వచ్చి 28,000 రూపీస్ చెప్తున్నాం అండి. ఇది సిఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మా నంబర్ కాల్ చేస్తే కనుక సైట్ విజిట్ అరేంజ్ చేస్తామండి. లేదు వాట్సాప్లో హాయ్ అని పెడితే కనుక బ్రోచర్, లొకేషన్ అన్ని కూడా మీకు సెండ్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.